తమిళనాడు గుండెల్లో గూడు కట్టిన అరుణాచలం నిశ్శబ్దంగా భక్తుల మనసును తాకే పవిత్ర పర్వతం. ఇది కేవలం ఒక పర్వతమే కాదు, సాక్షాత్తు ఆ శివుడి ప్రత్యక్ష స్వరూపం. అరుణాచల గిరి ప్రదక్షిణ అంటే సాధారణ నడుక కాదు. 14 కిలోమీటర్ల ఈ యాత్రలో ప్రతి అడుగు ఒక ప్రార్థనగా మారుతుంది. శరీరాన్ని, ఆత్మను భగవంతుని ముందు అర్పించేదే ఈ గిరి ప్రదక్షిణ. ఈ మార్గం మాకు జీవితాన్ని నేర్పిన పాఠం లాంటిది. ఈ పర్వతం చుట్టూ తిరగడం అంటే ప్రకృతిని, మన మనసును స్నేహితులుగా చేసుకోవడం లాంటిది. అరుణాచలం ఒక కాంతి స్తంభం నుంచి పుట్టిందని పురాణాల్లో చెప్తారు. ఆకాశాన్ని, భూమిని కలిపే శక్తే ఈ అరుణాచలం. ఇక్కడ ఎవరికి తేడా ఉండదు. ధనిక, పేద, చిన్న, పెద్ద అందరూ ఒకటే. అరుణాచలం మనల్ని సమానంగా చూసే ఒక పవిత్ర స్థలం. ఈ మార్గంలో నడవడం అంటే ఆ పవిత్ర కాంతిలో మమేకం కావడం. సూర్యుడు అస్తమిస్తే పర్వతం వేలాది దీపాలతో వెలుగుతుంది. ఈ దీపజ్యోతి మనలో ఉన్న ఆంతర్యాన్ని, శాశ్వత శాంతిని గుర్తు చేస్తుంది. అరుణాచలం మనకు చెప్పే సందేశం, నీ నిజమైన స్వరూపాన్ని గుర్తు చేసుకో. హర హర మహాదేవ్.